మై డియర్ ఫ్రెండ్స్, కాణిపాకం విఘ్నేశ్వర పిరమిడ్ మాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఒక 2 నిమిషాల్లో మనకి లంచ్ బ్రేక్ ఇస్తాము. ఓకే, మరి విఘ్నేశ్వర టీం మాస్టర్ ఇందులో రాధాకృష్ణ గారు, ఒకసారి గోపాలకృష్ణ గారు ఎంతో అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మాణం చేశారు. మరి ఆ నిర్మాణం చేసిన ఆ పిరమిడ్ని మనం చూడాలి. అలాగే అక్కడ వారు ఎన్నో కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. మరి వాటన్నిటికీ మనం వెళ్ళాలి అని వారి కోరిక. అందులో భాగంగా మనల్ని ఆహ్వానించడానికే వచ్చారు. మరి రాధిక గారు అలాగే గోపాలకృష్ణ గారు, ఈ దంపతులు ఇద్దరు కూడా ఎప్పటి నుంచో ధ్యాన ప్రచారం విరివిగా చేస్తూ పత్రిజీ గారి బాటలో నడుస్తూ ఉన్నారు. మేము కూడా వెళ్ళాము. చిత్తూరులో అనేక కార్యక్రమాలు చేశారు వారు. తర్వాత ఇప్పుడు కాణిపాకంలో గొప్ప పిరమిడ్ నిర్మాణం చేసి అక్కడ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వారిని మనం ఓకే ఈ గోపాలకృష్ణ గారిని మాట్లాడిద్దాం. ఆయన సందేశం తీసుకు. ప్రతి ఒక్కరికి వందనం, పాదాభివందనం. మొట్టమొదటిగా పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. కాణిపాకం సమీపంలో శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 365 రోజులు నిత్యాన్నదానం జరుగుతుంది. అక్కడ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి నెల ఒక 1 డే వర్క్షాప్ ఉంటుంది. ప్రతి నెల 7 రోజుల పౌర్ణమి అఖండ ధ్యానాలు ఉంటాయి. అదేవిధంగా మొట్టమొదటగా పత్రిజీ కోరిక మేరకు వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15, 16, 17 మూడు రోజుల ధ్యాన మహాయజ్ఞం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి జేతవనం ప్రభాకర్ గారు, సంగీత బాబు గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ ఎంతోమంది మాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించడానికి ఈ వేదిక మీదకి వచ్చాం. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మాస్టర్స్, మనకి వినాయక చవితి సందర్భంగా మనకి కాణిపాకం అంటేనే విఘ్నేశ్వరుడు. మరి దాన్ని పురస్కరించుకొని మరి అక్కడ అద్భుతమైన మహాశక్తి క్షేత్రం వెలిసింది. అందులో మనం మరి 3 రోజుల పాటు విఘ్నేశ్వర ధ్యాన మహాయజ్ఞాన్ని అక్కడ నిర్వహించుకుందాం. అక్కడ 3 రోజుల పాటు వచ్చిన మాస్టర్స్ అందరికీ మరి ఫ్రీ అకామిడేషన్, మరి చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు, రోజుకు 6 గంటలు ధ్యానం, ఉదయం 3 గంటలు, సాయంకాలం 3 గంటలు. మన గణేష్ గారు, పిప్పల్ సార్ వారి యొక్క ఆధ్వర్యంలో 3 గంటల పాటు ధ్యానం ఉంటుంది. అలా 7 గంటల పాటు, రోజులో 7 గంటల పాటు ధ్యానం ఉంటుంది. ఎంతోమంది సీనియర్ మాస్టర్లు గురు సాంగత్యం ఉంటుంది. మరి పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ఉంటుంది. చక్కటి అకామిడేషన్ ఉంటుంది కాణిపాకంలో. మరీ ముఖ్యంగా ఆ సమయంలోనే కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. మన కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయితే నైట్ 9 నుంచి ఉదయం 5 వరకు మనం ఆ బ్రహ్మోత్సవాలు కూడా చూడొచ్చు. యావత్ పిరమిడ్ ప్రపంచమంతా కూడా మనకి రావాలని కోరుకుంటూ అక్కడ మీకు అన్ని ఏర్పాట్లు మరి విఘ్నేశ్వర మహాపిరమిడ్ తరపున సార్ వాళ్ళు మనకు అరేంజ్ చేస్తున్నారు. సో మనం అందరం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించుకుందాం. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి సంగీత్ బాబు గారు ఒక 2 మాటలు. సచ్ ఏ గ్రాండ్ మాస్టర్ మన చిత్తూరు జిల్లాలో మరి ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం తలపెట్టారు. మన పిప్పల సారు మరి రాయ జగపతిరావు సార్ చేతుల మీదుగా సన్మానం చేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. ఓకే, ఒక 2 మినిట్స్. నమస్తే మాస్టర్స్, కాణిపాకం విఘ్నేశ్వర పిరమిడ్ నుండి మాట్లాడుతున్నాము. ఒక ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలంటే తెర ముందు ఎంత అద్భుతంగా జరుగుతుందో తెర వెనుక అంతే కష్టం ఉంటుంది. సో సెప్టెంబర్ 15, 16, 17 3 రోజుల ధ్యాన మహాయజ్ఞం, విఘ్నేశ్వర ధ్యాన మహాయజ్ఞం చేస్తున్నాము.
ప్రస్తుతం ఆశ్రమం కన్స్ట్రక్ట్ చేసి 8 to 9 years అవుతుంది. చాలా పనులు జరుగుతున్నాయి. మొత్తం ఆశ్రమం మొత్తం రెనోవేషన్ చేస్తున్నాము, రీపెయింటింగ్ చేయిస్తున్నాము, బాత్రూమ్స్ మొత్తం రిపేర్ చేయిస్తున్నాము, ఫ్రీ అకామిడేషన్ అండ్ పెయిడ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ మొత్తం చేస్తున్నాము. అయితే ఒక్క చిన్న ముఖ్యమైన అంశం ఏంటంటే చిత్తూరు పట్టణం ఇప్పుడిప్పుడు చాలా విస్తరించింది, క్రౌడ్ చాలా పెరిగింది. ప్రస్తుతం చిత్తూరు పట్టణంలో 25,000 ప్యాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేసి ప్రచారం చేయడం జరిగింది. అయితే 25,000 ప్యాంప్లెట్లు సరిపోక ఇంకొక 10,000 ప్యాంప్లెట్లు ఆర్డర్ కొట్టించాము. గల్లీ తిరిగి ఒక్క స్ట్రీట్ వదలకుండా ప్రతి ఒక్క రోజు ప్రచారము 2 నెలల పాటు విస్తారంగా చేస్తున్నాము. సో ఇంకా గట్టిగా మాట్లాడితే 20 days మాత్రమే ఉంది, చాలా పనులు ఉంది. ఇందాక పొద్దున్న మన ఆనంద్ గారు, మన పిఎంసి టీం వాళ్ళు అందరూ ఒక పాయింట్ మీద స్ట్రెస్ చేస్తారు. ఒక ప్రోగ్రామ్ పిఎస్ఎస్ఎం మూమెంట్ కానీ లేకపోతే మన పిఎస్ఎస్ఎంలో జరిగే ఎటువంటి ప్రోగ్రామ్స్ ముందుకు వెళ్ళాలన్నా యువత అందులో భాగస్వామ్యం అవ్వాలి, యువత సపోర్ట్ కావాలి. సో మన కాణిపాకం పిరమిడ్ ఆశ్రమంలో కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా వర్క్స్ ఉన్నాయి. ప్రస్తుతం కమిటీస్ ఫామ్ చేస్తున్నాము. పిఎస్ఎస్ఎం యూత్ మొత్తంని, పైమా టీం మొత్తంని ఈ వేదిక మీదుగా మీ యొక్క సేవలను, మీ యొక్క సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి మాస్టర్స్ని మీ సహాయం అందించి మా ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంట్రెస్టెడ్ మెంబర్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. ప్రతి కమిటీస్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం. పిరమిడ్ సేవాదల్ టీం ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. మీ అందరి పార్టిసిపేషన్తోనే ఒక ప్రోగ్రామ్ విఘ్నేశ్వర ధ్యాన మహాయజ్ఞం అనేది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లు కొడదాం. మైత్రేయ పిరమిడ్ టీం అందరినీ ఒకసారి సాధారణంగా స్టేజ్కి ఆహ్వానించుకుందాం. బాలకృష్ణ సార్ ఈ టీంని చక్కగా బాలకృష్ణ సార్ చేతుల మీదుగా మరి సన్మానించుకుందాం. దాని గురించి మీ మాటల్లో. సార్ రాయదుర్గం రవి సార్ కానీ వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను. ఇది 2021లో పత్రి సార్ భూమి పూజ చేసి ప్రారంభించిండేది. ఇప్పుడు కంప్లీట్ అయింది ఈ సంవత్సరం. ఇది కర్ణాటకలో 2వ పెద్ద పిరమిడ్ వ్యాలీ అయినాక 2వ పెద్ద పిరమిడ్ 99/99 2,000 మంది కూర్చొని ధ్యానం చేయే ఒక పెద్ద పిరమిడ్. దీనికి పత్రి సార్ వాళ్ళే ట్రస్ట్ పేరు పెట్టేసి మైత్రేయ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అని 1.4 ఎకరా జాగా మనకి గంగమ్మ సంజయ్ అనే దంపతులు వాళ్ళు మనకి జాగా ఇచ్చారు. అక్కడ ఈ పెద్ద పిరమిడ్ బెంగళూరు టు పూనా నేషనల్ హైవే పక్కలోనే మనకి ఉండేది. ఇది November 22 స్వర్ణమాల పత్రి మేడం ఇనాగ్రేషన్ చేస్తున్నారు. మన అందరూ మాస్టర్స్ కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, మన ఇండియా నుంచి వరల్డ్ వైజ్ అందరూ చేరి 25,000 మంది చేరి దీన్ని గ్రాండ్ ఓపెనింగ్ చేయాలని పత్రి మేడం చెప్పారు. సార్ మెసేజ్ ఇచ్చారు. కాబట్టి అందరూ తప్పకుండా రావాలని నేను కోరుకుంటున్నాను. November 21, 22 ఇదే సంవత్సరం. అందరూ రిజర్వ్ చేసుకోండి ఆ డేసు. తప్పకుండా అందరూ రావాలి. అలాగే మన పిఎంసి తెలుగు, అలాగే మన హైదరాబాద్ ట్రస్టీస్ విజయభాస్కర్ రెడ్డి సార్ కానీ వస్తున్నారు. కాబట్టి అందరూ వస్తున్నారు, అందరూ తప్పకుండా రావాలని నేను కోరుతున్నాను. ఆ పిరమిడ్ గురించి మన మాస్టర్ రాయదుర్గం రవి గారి మాటల్లో విందాం. అలానే రవి సార్ గురించి ఎవరికి తెలుసు? ఇక్కడ చేతులెత్తండి. తెలియదు ఎవరికి. ఈరోజు చెప్తే యావత్ ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. పత్రి సారు ఎవరికన్నా ఫోన్ చేసి ఓకే ఒక 5 నిమిషాలు నాతో కంటిన్యూగా మాట్లాడారు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. 5 నిమిషాలు మీతో మాట్లాడారు. 10 నిమిషాలు, 15 అనేసరికి ఒక్క చేయి కూడా కిందికి వచ్చేసింది. రాయదుర్గం ఊరి పేరు చెప్పండి. రాయదుర్గం. ఈయన పేరేం పేరు? రవిచంద్ర. చెప్పండి. పత్రి సార్ ఒకసారి ఫోన్ చేస్తే నాన్ స్టాప్గా 3 గంటలు మాట్లాడే ఏకైక వ్యక్తి భూమి మీద ఈయన ఒక్కడే. అంటే ఎంత గ్రాండ్ మాస్టర్ అర్థం చేసుకోండి. పత్రి సారు ధ్యానం నేర్చుకున్నది రామచెన్నారెడ్డి సార్ దగ్గర. ఆ రామచెన్నారెడ్డి సార్కు ధ్యానం నేర్చుకున్నది రామదాసప్ప గారి దగ్గర. ఎవరయ్యా రామదాసప్ప అంటే సార్ మాటల్లో విందాం. అట్లనే మన మైత్రేయ పిరమిడ్ గురించి కూడా చెప్పండి. థ్యాంక్ యూ. కర్ణాటకలో మన ఆంధ్రాలో కర్తాల్ పిరమిడ్ తర్వాత అతిపెద్ద పిరమిడ్ సొసైటీ అంటే రాజమండ్రి వశిష్ఠ గౌతమ్ పిరమిడ్. అలాగే కర్ణాటకలో పిరమిడ్ వ్యాలీ తర్వాత అతిపెద్ద పిరమిడ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఇనాగరేషన్కి ఉంది అంటే అది మైత్రేయ పత్రిజీ పిరమిడ్. మనకు ఆంధ్రాలో ఎలా కర్తాల్ తర్వాత వశిష్ఠ గౌతమి పిరమిడ్ గుర్తొస్తుందో కర్ణాటకలో
సెకండ్ పిరమిడ్ హిరియూర్ ఒక పిరమిడ్ గుర్తొస్తుంది. చాలా అద్భుతంగా ఒక నేషనల్ హైవే పక్కనే, చాలా పక్కనే, ఒక నేషనల్ హైవే పక్కనే, అంటే బెంగళూరు టు బాంబే పోయే నేషనల్ హైవే NH4 పక్కన ఈ పిరమిడ్ నిర్మాణం జరిగింది. అంటే ఎన్నో సిటీలు, బెంగళూరు టు బాంబే మధ్యలో ఎన్నో పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి. ఆ సిటీల్లోకి జర్నీ చేసే వాళ్ళంతా కూడా ఈ మైత్రేయ పిరమిడ్కి విజిట్ చేస్తారు. హైవేలో పోతుంటే 100/100 పిరమిడ్ ఒక పెద్ద ఒక ఆర్నమెంట్ లాగా కనిపిస్తుంది. ఇటువంటి హైవే పక్కన ఇంత పెద్ద పిరమిడ్ రావడం అనేది ఎక్కడా లేదు. కడతాలు లోపలికే ఉంది, వ్యాలీ లోపలికే ఉంది, కానీ అంత హెవీ ట్రాఫిక్ ఉండే రోడ్లో ఈ పిరమిడ్ రావడం అనేది చాలా గొప్ప విషయం. పత్రి సారు ఆఖరి రోజుల్లో ఆయన చేతుల మీదుగా ఈ పిరమిడ్కి ఫౌండేషన్ వేశారు. ఒక పెద్ద మిరాకిల్ అది. దానికి ఫండ్స్ ఎలా కలెక్ట్ అయ్యాయంటే, ఒక గవర్నమెంట్ వచ్చేసి, ఒక మినిస్టర్ వచ్చేసి 50 lakhs డొనేషన్ ఇచ్చాడు గవర్నమెంట్ తరఫున. ఆ పిరమిడ్ కన్స్ట్రక్షన్కు 25 పిల్లర్స్ ఉంటే 25 మంది వచ్చి 25 లక్షలు అనౌన్స్ చేశారు ఒక్కొక్కరు. ఇలా అద్భుతంగా ఫండ్స్ కలెక్ట్ అయిపోయాయి. ఇంకొక అద్భుతం ఏమంటే, కింగ్ చేంబర్కు ఒక 8 lakhs అమౌంట్ ఎస్టిమేషన్ వేశారు. దాన్ని ఎలా కలెక్ట్ చేయాలని ఆలోచిస్తుంటే, ఒక వ్యక్తి వచ్చి కింగ్ చేంబర్కి అయ్యే ఖర్చు అంతా నేను ఇస్తానని ఇచ్చేశాడు. ఎలా అంటే, ఆ వ్యక్తి యొక్క ఫాదర్ చనిపోయాడు. చనిపోతే ఈ వ్యక్తి ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళ ఫాదర్ కనపడేసి, ఆయన రిటైర్మెంట్ ఫండ్ ఒక 8 lakhs ఉంది, ఆ 8 lakhs పోయి ఈ మైత్రేయ పిరమిడ్ కింగ్ చేంబర్కి ఇచ్చేయన్నాడు. చూడండి, వెంటనే ఆ వ్యక్తి వచ్చి టోటల్ 8 lakhs మా ఫాదర్ రిటైర్మెంట్ ఫండ్ అంతా ఇచ్చేశాడు. ఇలా ప్రతి ఒక్క దాని ఫండ్ కలెక్ట్ చేయడంలో అద్భుతంగా జరిగింది. గౌరీష్ రాయదుర్గంలో ధ్యానం నేర్చుకున్నాడు. ఇంత గొప్ప వ్యక్తి అవుతాడని నేను ఊహించలే. ఒక మెగా పిరమిడ్ కన్స్ట్రక్షన్, కర్ణాటకలోనే అతి పెద్ద పిరమిడ్ కన్స్ట్రక్షన్, అది పెద్ద మన పిరమిడ్ సొసైటీ నిర్మాణం జరుగుతుంది. తప్పకుండా అటెండ్ కాండి. అంతేకాదు, నిరంతరం కృషి చేశాడు గౌరీష్. ఆయన ఒక జాబ్ చేస్తూ, ఒక టీచర్గా జాబ్ చేస్తూ, ఉదయం 6 గంటల నుంచి ఆయన జాబ్ చేస్తూ కంప్లీట్గా వర్క్ చేశాడు. ఫుల్గా ఈయన ప్రొజెక్ట్ అయ్యాడు. 75% వర్క్ ఈయన చేశాడు, 25% వర్క్ మిగతా పిరమిడ్స్ మాస్టర్స్ సపోర్ట్ చేశారు. సో ఇంత వర్క్ చేస్తాడని మేము ఆ రోజు అనుకోలేదు. అంత గొప్ప శక్తి ఆయనలో దాగి ఉంది. అంతేకాకుండా 5 years కంటిన్యూగా జూమ్ క్లాస్ నడిపాడు. కర్ణాటకలో గౌరీష్ అంటే, పిరమిడ్ మాస్టర్ గౌరీష్ అంటే తెలియని వాళ్ళు లేరు, తెలియని గురువులు లేరు. ప్రతి ఒక్క పీఠాధిపతిని కానీ కర్ణాటకలో ఎక్కువ గురువులు ఉన్నారు. వాళ్ళందరినీ మైత్రేయ జూమ్కి ఇన్వైట్ చేసి వాళ్ళతో సందేశం ఇప్పించి వాళ్ళ ద్వారా కూడా కొంత ఫండ్స్ కలెక్ట్ చేసి అద్భుతంగా కార్యక్రమం చేశారు. ఇదంతా ఈజీ కాదు. మార్నింగ్ 5 to 8, ఈవినింగ్ 10 to 11 ఇలా కండక్ట్ చేశారు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన పిరమిడ్. ఇంకొక మీకు చిన్న ఒక 1 minute, పత్రి సార్కు ధ్యాన పరిచయం చేసినటువంటి రామచెన్నారెడ్డి గారు, ఆయన పత్రి సార్కి మొదట యూ ఫర్ ఎవర్ బుక్ ఇచ్చారు. ఆ బుక్ పత్రి సార్ చదివి పూర్తిగా మారిపోయారు. తర్వాత ఆయన ధ్యానం ఎలా చెప్పాలని అనుకున్న టైంలో రామచెన్నారెడ్డి గారు ధ్యాన మార్గాన్ని అందించారు. చూడండి, ఇలా ఆనాపానసతి ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టించని చెప్పారు. ఎలా పత్రిసార్ శ్వాస మీద ధ్యాస ఆయన పెట్టేసి ప్రపంచమంతని శ్వాస మీద ధ్యాస పెట్టించేశాడు. అందరికీ ధ్యానాలు చేశారు. అదే కాకుండా మరి సదానంద యోగి గారు మొదలు
రామచెన్నారెడ్డి గారికి పరిచయం అయ్యారు. రామచెన్నారెడ్డి గారు విన్నారు. తర్వాత రామచెన్నారెడ్డి గురువు గారు పత్రి సార్ని తీసుకెళ్ళి సదానంద యోగి గారిని పరిచయం చేశారు. ఇలాగా పత్రి సార్ యొక్క ప్రయాణంలో ఆయన మిత్రులు రామచెన్నారెడ్డి గారి యొక్క పాత్ర చాలా ఉంది. పత్రి సార్ కూడా చాలాసార్లు ఆయన గురించి చెప్పారు. ఆయన ఒక మంచి అద్భుతమైన పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు అద్భుతమైన ఉనికి, అందులో నుంచి నీ రాక. అంటే మీ ఉనికి ఎలా ఉంది, అక్కడి నుంచి నువ్వు ఎలా వచ్చావు, సమిష్టి ఏంటి, అక్కడి నుంచి ఈ ఇండివిజువల్ వ్యక్తి ఎలా వచ్చిందని అద్భుతంగా రాశారు. దయచేసి ఆ బుక్ అంతా చదవండి. రామదాసప్ప గారు ఎవరు? ఆయన గురువు అంటే రామచెన్నారెడ్డి గారు గురువు వచ్చేసి రామదాసప్ప గారు, ఆయన మా మామగారు. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఆ ఎనర్జీ రవిచంద్ర గారు. నేను ఒకసారి పత్రి సార్ని అడిగాను, సార్ మీరు ఈ ప్రపంచానికంతా ధ్యానం పంచారు కదా, గౌతమ బుద్ధుడు మీకు వచ్చి ఈ మార్గం ఎందుకు అందివ్వలేదు సార్ అన్నాను. అంటే పత్రి సార్ అన్నారు, గౌతమ బుద్ధుడు ఫస్ట్ రామదాసప్ప గారిని ఎన్నుకున్నారు, ఆయనకి ఈ మార్గం తెలియజేసి మళ్ళీ ఆయన శిష్యులు రామచెన్నారెడ్డి గారికి అందించి మరి ఆయన ద్వారా పత్రి సార్కి అందించారు. పత్రి సారు ప్రపంచానికి అందించారు. ఎందుకంటే అచల గురువులు ఉంటారు, చలన గురువులు ఉంటారు. మన పత్రి సారి ప్రపంచానికి చలనం, ఆయన మూమెంట్ కదిలిస్తూ అందరినీ కదిలిచ్చారు. కాబట్టి ఒక గొప్ప వ్యక్తి వెనక ఇంకొక అచల గురువు ఉంటాడు. అలా ముగ్గురు గురువులతో నేను నా జీవితం ఆధ్యాత్మిక ప్రయాణం నడిచింది. చాలా థ్యాంక్స్. పిఎంసి వాళ్ళు అద్భుతంగా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, చాలా వండర్ఫుల్. ఇంత గొప్పగా ఉంటుందని ఈ కార్యక్రమానికి వస్తేనే నాకు తెలిసింది. మనం టీవీలో చూడడానికి, లైవ్గా చూడడానికి చాలా తేడా ఉంటుంది. జూమ్ క్లాసెస్కి, ఫిజికల్ అపిరెన్స్కి చాలా తేడా ఉంటుంది. ఆ ఆరాలో మనం ఉంటాం, ఆ ఎనర్జీలో మనం ఉంటాం. సో ఇంకా ఈ పిఎంసి ఛానల్లో ఎక్కడికో వెళ్ళి పత్రి సార్ యొక్క విజన్ ఏదో అది కంప్లీట్ చేయగలుగుతుంది. ఆనంద్ గారు, మరి బాలకృష్ణ సారు, ఈ టీము అందరూ కూడా వండర్ఫుల్గా వర్క్ చేశారు. గతంలో కంటే, అంటే ఇంతకుముందు తిరుపతిలో ప్రోగ్రాం చేశారు, దానికంటే ఎన్నో రెట్లు అద్భుతంగా జరిగింది. ఇక్కడ వచ్చిన గెస్టులు రిసీవ్ చేసుకోవడము, పునాది రాళ్ళు అని మంచి టైటిల్ ఇవ్వడము, వాళ్లకు అచీవ్మెంట్ అవార్డ్స్ ఇవ్వడము, వాళ్ళతో పత్రి గారితో తెలిసిన జర్నీ గురించి వివరించడము, ఇవన్నీ చాలా అద్భుతంగా చేసినారు. ఆనంద్, మీకు నిజం ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ టీంకి అంతా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పత్రి సార్ చేయించుకుంటున్నారు. పత్రి సార్కు గట్టిగా చెప్పట్లు కొడదాం. పత్రి సార్ దగ్గర నేను అనేవాడు, సార్ ఇంత గొప్ప వర్క్ జరుగుతూ ఉంది, మీ వెనక ఒక డివైన్ ఎనర్జీ ఉంది సార్ అని నేను అనేవారు. అంటే ఎస్ యు ఆర్ రైట్ అనేవాడు. సో అలాగా ఇప్పుడు పత్రి సార్ ఫిజికల్గా లేరు, ఆయన డివైన్ ఎనర్జీగా మారాడు. మన వెనక ఆ ఎనర్జీ, ఆ డివైన్ ఎనర్జీ మన వెనక వర్క్ చేస్తూ ఉంది. ఆ డివైన్ స్పార్క్ మనలో ఉంది. ఆయన డివైన్ ఎనర్జీ అంతే వ్యాపించినాడు, విదేహముక్తుడై అన్ని దగ్గర ఒకే టైంలో ఇక్కడ ఉంటాడు, గౌతమిలో ఉంటాడు, కడతాల్లో ఉంటాడు, వ్యాలీలో ఎక్కడెక్కడ పిరమిడ్స్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అక్కడంతా ఏకకాలంలో పత్రి సార్ ఉండగలుగుతాడు. సో ఉండి ఆ డివైన్ ఎనర్జీ మనకు ఫ్లో చేస్తున్నారు కాబట్టి ఇంత సక్సెస్ జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏవి ప్లీజ్, ఏవి చూద్దాం. బ్యూటిఫుల్ ఏవి, బ్యూటిఫుల్ పిరమిడ్. సౌండ్ ప్లీజ్. గట్టిగా చెప్పట్లు ఈ పిరమిడ్కి. హైవే పక్కన పత్రిజీ లక్ష్యాలైన